నమస్తే వీధిని స్వాగతం. లక్ష్యం సమాజయుతం. రాష్ట్రంలో హుజూరాబాద్ అనగానే ఎన్నికల వేడి అనిపిస్తుంది. అందులో మరి కాంగ్రెస్ నుంచి మొదటి నుంచి కూడా మరి ఈటల రాజేందర్ పైన బాణాలు సంధిస్తున్నటువంటి వ్యక్తులు కాంగ్రెస్లోనే ఉన్నారు. మరి అదే పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తే అనుకూలంగా మాట్లాడుతున్నారా, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా అనే విషయాన్ని తీసుకుంటే ప్రస్తుతం మరి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా కిసాన్ ప్రెసిడెంట్ పత్తి కృష్ణారెడ్డి గారు ఈ విషయం పైన మనతోటి మాట్లాడడానికి ఉన్నారు. వారిని అడిగి సంపూర్ణ విశ్లేషణ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. కరోనా దేశం మొత్తం మీద మాట్లాడుతున్న సందర్భంలో, రాష్ట్రం మొత్తం మీద మాట్లాడుతున్న సందర్భంలో హుజూరాబాద్కు వచ్చేసరికల్లా ఎప్పుడు ఎన్నికలు, ఏమవుతుంది, ఈటల రాజీనామా చేస్తాడా చెయ్యడా, చేస్తే నేను నిలబడాలా నేను నిలబడాలన్న సందిగ్ధం ఏర్పడ్డది. దీన్ని క్లారిటీ ఇస్తారా? రాజీనామా అనేది ఈటల రాజేందర్ గారికి సంబంధించినటువంటి విషయం. అది తను రాజీనామా చేసిన తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. కానీ ఫస్ట్ రాజీనామా చేయాలి. రాజీనామా చేసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడదామని వేచి చూస్తాం. ఇప్పుడున్న సమయంలో రాజకీయం అవసరమా? ఇప్పుడున్న రాజకీయాలు అనివార్యం అయిపోయింది. హుజూరాబాద్లో రాజకీయం అనేది అనివార్యం అయిపోయింది. రాజకీయాలు అవసరమా అంటే ఇప్పుడు రోజు గంగుల కమలాకర్ చేసే పనులు, టీఆర్ఎస్ చేసే పనులు, ఇటు ఈటల రాజేందర్ గారు మాట్లాడే మాటలు, మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి రాజకీయాలు చేస్తాం తప్ప ప్రత్యేకంగా ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో అఫ్కోర్స్ మరి ఈ సమయంలో ముఖ్యమంత్రి గారు బర్తరఫ్ చేశారు కదా, అతన్ని కూడా బర్తరఫ్ చేసిన తర్వాత రాజకీయాలు పెనుమార్పులు సంతరించుకున్నాయి నియోజకవర్గంలో. అయితే ఒక చిన్న మాట, ఇప్పుడు ఈ ఉన్నటువంటి కరోనా నుంచి తప్పించుకుంటానికే టీఆర్ఎస్ పార్టీ ఇది చేస్తుందని అంటారు. అందులో మీ పార్టీ వాళ్ళు కూడా చాలామంది చెప్పడం కూడా జరిగింది. నిజమేనా? ప్రభుత్వంలో చాలా వైఫల్యాలు ఉన్నాయి, విపరీతమైనటువంటి వైఫల్యాలు ఉన్నాయి. ఎప్పుడు ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు ఏదో ఒకటి ముందు పెట్టేసి ప్రభుత్వం పక్కదారి పట్టిస్తున్నటువంటి మాటలు వాస్తవం. సరే, ఈటల రాజేందర్ గారి విషయం, ఈ కరోనాతో ప్రజలకు ప్రభుత్వం చేయాల్సినటువంటి సౌకర్యాలు అయితేంది, వైద్యం అయితేంది, వీటన్నిటిని తప్పించుకోవడానికి ఇది చేసిందని చెప్పి అనొచ్చు. కానీ కాకపోతే మొత్తం మీద ప్రభుత్వం ఈటల రాజేందర్ మీద బర్తరఫ్ వేట్ ఎప్పుడైతే వేసిందో, ఈ ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి విషయం, ఆరోగ్య శాఖకు సంబంధించి ఇంత పాండమిక్ కండిషన్లో ఉన్నప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిని తీసేది కాదు. ఒకవేళ తీసినా వెంటనే ఆ శాఖని యాక్టివ్గా ఉండేటువంటి, ప్రజల్లో పనిచేసేటువంటి మంత్రికి ఎవరికైనా ఇస్తే బాగుండేది. అది ప్రభుత్వానికి ఆ లక్షణం ఉండాలి. ఈ సమయాల్లో ఇటువంటి పరిస్థితులు తీసుకురావద్దని ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. మొత్తం మీద చూస్తే హుజూరాబాద్ ఎన్నికల వేడితో పాటు మొదటి నుంచి కూడా ఈటల మీద ఫైటింగ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అందులో కౌశిక్ మరి ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. కానీ ఈ విచిత్రం ఏంటంటే కాంగ్రెస్లో కూడా రెండు వర్గాలు అయిపోయినాయి. మీరు ఏ వర్గం? నాది కాంగ్రెస్ వర్గము. కాంగ్రెస్ అధిష్టానము, రాష్ట్ర కాంగ్రెస్ చెప్పినట్టుగా, ఆల్ ఇండియా కాంగ్రెస్ చెప్పినట్టుగా మెదులుకునేటువంటి వర్గం నాది. నాకంటూ ప్రత్యేక వర్గం కానీ లేకపోతే ఒక నాయకుని వర్గం కానీ నాకంటూ ఏది లేదు. పార్టీ అధిష్టానం ఇచ్చేటువంటి సూచనలు, పార్టీ గైడ్లైన్స్, పార్టీ క్రమశిక్షణతో మెదలాలనేది నా అభిమతం. ఏది అయినా సరే పార్టీకి మరి వ్యతిరేకంగా మాట్లాడినా చేసిన గాంధీ భవన్ నుంచే ప్రెస్ మీట్లో వెళ్ళటం కూడా జరుగుతుంది. సో ఖచ్చితంగా కూడా ఈటలను బర్తరఫ్ చేయాలని కౌశిక్ మరి చెప్తున్నటువంటి సందర్భాలు చూస్తూనే ఉన్నాం. సో మరి కొంతమంది చెప్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే కేసీఆర్ స్క్రిప్టే అంటారు. సో ఇంతకుముందుకు కూడా అదే మాట మీద నడిపిస్తున్నటువంటి కౌశిక్ ఇప్పుడు కేసీఆర్ స్క్రిప్ట్ అనడం పైన అంతర్యం ఏంటి? ఇప్పుడు కేసీఆర్ స్క్రిప్ట్ మాట్లాడుతున్నారు కౌశిక్ అని ఎందుకన్నామంటే, జీవన్ రెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, దాసో శ్రవణ్ గారు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళంతా ప్రభుత్వాన్ని ఇరుకులో పెట్టేటువంటి మాటలు మాట్లాడారు. ఈటల రాజేందర్ ఒక్కరినే కాదు, మిగతా మంత్రులు కూడా ఉన్నారు. మల్లారెడ్డి గారు ఉన్నారు, ముత్తిరెడ్డి గారు ఉన్నారు. అంత పెద్ద అడ్వకేట్ల హత్య జరిగింది నడి రోడ్డు మీద, దాంట్లో ఉన్నటువంటి పుట్టమది ఉన్నాడు. విపరీతమైన అల్లర్లు జనగామ, ఆలేరు ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఇవన్నీ కాకుండా ఈటల రాజేందర్ని మాత్రం బర్తరఫ్ చేశారు. ఓకే, ఆయన చేశారు. దాంతోపాటుగా ఇంకా మంత్రులను కూడా విషయాలు వెలుగులోకి వచ్చినప్పుడు వాళ్ళని కూడా బర్తరఫ్ చేయాలి కదా అని చెప్పి మాట్లాడారు గాంధీ భవన్ నుంచి తప్ప ఈటల రాజేందర్ని కాపాడడానికో సింపతి చూపిస్తున్నట్టు మాట్లాడలేదు. మూడోది, ఈటల రాజేందర్ గారు బర్తరఫ్ అయిపోయిన తర్వాత రేపు ఉప ఎన్నికలే వచ్చాయనుకోండి. రేపు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మేము టీఆర్ఎస్తో పోరాడతాం, ప్రభుత్వంతో పోరాడతాం, కానీ లేకపోతే ఇంకో క్యాండిడేట్తో ఎట్లా పోరాడతాం? అక్కడ ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది రాజకీయం, ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఇంకోలా ఉంటుంది. ఆ వ్యత్యాసాన్ని బట్టి మేము మాట్లాడుతున్నాం తప్ప రాజేందర్ గారి మీద ప్రేమ ఉండో లేకపోతే ఇంకో రకంగానో మేము మాట్లాడట్లేదు. ఇక కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే కౌశిక్ రెడ్డి రాజేందర్ గారి మీద పోటీ చేసినారు,
తన మీద ఓడిపోయాడు. ఆయనకి ఏమైనా వ్యక్తిగతంగా ఈటల రాజేందర్కు ఆయనకు వ్యక్తిగతంగా ఏమైనా మనస్పార్థాలు ఉంటే ఉండొచ్చు. దీన్ని ఎట్లా చూడాలి? నాకు రాజేందర్ గారికి ఎటువంటి పగలు లేవు, కోపాలు లేవు. నాకు కేసీఆర్కు ఎటువంటి కోపం లేదు. నాకు కేటీఆర్కు ఎటువంటి విభేదాలు లేవు. దేన్ని విభేదిస్తున్నాం? ప్రభుత్వాన్ని విభేదిస్తున్నాం. ప్రభుత్వం చేసేటువంటి పనులను విభేదిస్తున్నాం. ప్రభుత్వం ఏమన్నా ప్రజలకు మంచి చేయాలి, ఈ విషయాలలో పొరపాట్లు చేస్తుంది, ఈ రకంగా చేయకూడదని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం తప్ప ఇక్కడ ఈటల రాజేంద్రో, కౌశికో లేకపోతే ఇంకోటో కాదు. ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి విషయాలు ఏంటంటే, ఒకవేళ నిజంగానే కూడా మల్లారెడ్డి కానీ ఇంకొకరు కానీ చేసినటువంటి వాళ్ళ మీద పోరాడుతూ ఈటల మీద ఇప్పటి వరకు కూడా పోరాడని రేవంత్ రెడ్డి అయితేనేమి, ఇంకా ఈటల మీద పోరాడని కోమటిరెడ్డి అయితేనేమి, వీళ్ళు కాకుండా కౌశిక్ మొదటి నుంచి కూడా అంటే ఆయన హుజురాబాద్ సంబంధించిన లీడరే కనుక, అంటే స్టేట్ వైడ్ లీడర్ కాలేదు కనుక అలాగే చేస్తున్న సందర్భంలో మరి దీన్ని ఏ రకంగా చెప్తారు? పోరాటం అంటే ఏం పోరాడమంటారు? ఈటల రాజేందరు భూ కబ్జా చేసిండని చెప్పి ముఖ్యమంత్రి చేసినటువంటి టీంలో వాళ్ళు సర్వే చేసి తెల్లవారి గంటల వ్యవధిలోనే రిపోర్ట్ ఇచ్చేశారు. సరే, ఎన్ని గంటల్లో ఇచ్చారు? ఇది సాధ్యమేనా? నా భూమి కొలవటానికి, నా సమస్యను తీర్చడానికి ప్రభుత్వం ఎంత టైం పడుతుంది? ఈటల రాజేందర్ సమస్యను 1 గంటలోనే 2 గంటల్లోనే తేల్చేశారు. తేల్చనివ్వండి, ప్రభుత్వం చేతిలో పని, ప్రభుత్వం అనుకుంటే ఏదైనా చేస్తుంది కావచ్చు. నేనేమంటున్నా అంటే, ఈటల రాజేందర్ విషయంలో ప్రభుత్వం బర్తరఫ్ చేసింది, చర్య తీసుకున్నది, ఓకే, అది ప్రభుత్వం ఇష్టం. ఒక మంత్రిని తీయొచ్చు, పెట్టచ్చు, నిమిషాల్లో తీయొచ్చు, నిమిషాల్లో పెట్టచ్చు. ఈటల రాజేందర్ గారు ఆస్తులకు సంబంధించి, భూములు ఆక్రమణలకు సంబంధించి కోర్టులో స్టే వచ్చింది. మేము చెప్పేంతవరకు ఏం చేయొద్దనో లేకపోతే ఒక పద్ధతి ప్రకారం చేయాలని కోర్టు స్టే ఇచ్చింది. ఈయన రేవంత్ రెడ్డి గారు చేసే పోరాటం ఏముంది? కృష్ణారెడ్డి చేసేదే ఉంది, కౌశిక్ రెడ్డి చేసేదే ఉంది. మేము మాట్లాడేది ఒకటి, ఎంతవరకు మాట్లాడగలుగుతాం? ప్రతిదానికి ఒక పరిధి ఉంటుంది మాట్లాడటానికి. ఈటల రాజేందర్ గారిని అనవసరంగా బర్తరఫ్ చేశారు. మీరు చేస్తున్నటువంటి సర్వే కానీ అక్కడ జరుగుతున్నటువంటి చర్యలు అనేది ఒక పద్ధతిగా లేవు, ప్రాపర్గా లేవు. నోటీసులు ఇవ్వటమో, 4 రోజులు సమయం ఇవ్వటమో, వివరణ కోరటమో, ఇవన్నీ ఏం జరగకుండా చేశారు. కేసీఆర్ అనేవాడు నియంతగా ఇక్కడ రాష్ట్రంలో వ్యవహరిస్తున్నాడు, ఇట్లాంటివి జరగకూడదని చెప్పని అన్నాం. వెంటనే ఈటల రాజేందర్ గారు కోర్టుకు పోయినారు అని వార్తల్లోనే చూసాం. మేమే ఈటల రాజేందర్ గారు మాట్లాడి ఆయనతో మాతో మాట్లాడటం, మేము ఆయనకు సపోర్ట్ చేయటం కాదు. హైకోర్టు ఏం చెప్పింది? మీరు ప్రాపర్గా చేయట్లేదు, గవర్నమెంట్ ఈ పద్ధతిలో చేయొద్దని చెప్పింది. ఇంకా చెప్పిన తర్వాత మేము చేసే పోరాటం ఏముంటుంది అక్కడ? చూసుకున్నట్టయితే జమున గారు రెడ్డి వర్గానికి సంబంధించిన వ్యక్తి కనుక అక్కడ విశ్లేషణ మరి మాజీ ఎంపీ అయినట్టు చెవెళ్ళ మరి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కూడా ఆడికి వచ్చి కూడా ప్రెస్ మీట్ పెట్టారు. మేము ఆమెకు గతంలో ఉన్నటువంటి సందర్భం, మా చెల్లెలు లాంటి దానికి వస్తామని చెప్పారు. అలాగనే రెడ్డి సామాజిక వర్గం కూడా ఆమెను కాపాడటానికి కేవలం ఈటలను కాకుండా వాళ్ళని కాపాడుతందుకే వీళ్ళు మాట్లాడుతున్నారు అన్నట్టు కూడా ఒక చర్చ జరుగుతుంది. దీని మీద క్లారిటీ ఇస్తారా? కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళారు, ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, కేసీఆర్కు వ్యతిరేకంగా, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా 10 మందిని కూడగట్టాలి, ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. విపరీతమైనటువంటి ప్రజాస్వామ్య దుర్వినియోగం చేస్తున్నది, ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకోవట్లేదు, 1 సంక్షేమ పథకాలు పెట్టేసి ఇవే మమ్మల్ని కాపాడుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నది. ఇది ఇలా కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలి, ఈ ప్లాట్ఫామ్లో కాకుండా ఇంకా వేరే ఏదైనా ప్లాట్ఫామ్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కావచ్చు. ఆ సందర్భంలో వెళ్ళొచ్చు. ఇప్పుడు కొండా సురేఖ వాళ్ళు కూడా పోయి వచ్చారు నిన్న. మరి కొండా సురేఖ, కొండా మురళి కమ్యూనిటీ వేరు, అక్కడ ఉన్నటువంటి జమునగర్ కమ్యూనిటీ వేరు. విశ్వేశ్వర రెడ్డి గారు వాళ్ళకి ఏమన్నా ఇద్దరి మధ్యలో రిలేషన్ ఉండొచ్చు, ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, పోతే పోవచ్చు, కానీ కులాలకు ఆపాదించడం అనేది సరైన విషయం కాదు. మొత్తం మీద చూస్తే మరి హుజూరాబాద్లో మరి ఈ భారీ క్యాడర్ కోసం టీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. ఇక్కడ అందులో కౌశిక్ కూడా పార్టీ మారుతాడు, తీసుకుంటారన్నట్టు కూడా ఊహాగానాలే కాదు, మీడియాలో కూడా అక్కడక్కడ చూస్తున్నాం. మరి దీని మీద ఏం చెప్తారు? ఇప్పుడు కౌశిక్ని తీసుకోవాలా తీసుకోకూడదు అనేది టీఆర్ఎస్కు పార్టీకి సంబంధించినటువంటి ఆ నాయకులకు సంబంధించినటువంటి విషయం. కౌశిక్ పోతాడని ఊహాగానాలు వచ్చాయి. పత్రికల్లో 10 రోజులు కూడా కౌశిక్ ఎటుపోతాడు, పెద్దిరెడ్డి, కౌశిక్ ఒక 2-3 పేర్లు ప్రస్తావిస్తూ 10 రోజులు పత్రికల్లో కథనాలు వచ్చాయి, యూట్యూబ్ ఛానల్లో, టీవీ ఛానల్ రావటం జరిగింది. వచ్చినప్పుడు మేము ఏమన్నాము, గతంలో ఈ 2-3 రోజుల నుంచి పరిణామాలు చూస్తే, నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీలో మాకు సంబంధించినటువంటి పరిణామాలు చూస్తే, ఏ వ్యక్తి మీదనైతే ఆరోపణలు వచ్చాయో, ఏ వ్యక్తి మీదనైతే పత్రికల్లో ప్రకటనలు వచ్చాయో, వార్తలు ప్రచురితమైనాయో, ఆయనే మీరు ఇతరుల విషయాలు మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, వ్రాయాలంటే వ్రాసుకోండి, కానీ నా విషయాల్ని అందులో చొప్పించకండి, నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటా అని కౌశిక్ రెడ్డి గారు పత్రికాముఖంగా
చెప్పాలి. నేను కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షునిగా కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా ఉన్నాను. కౌశిక్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో కంటెస్ట్ చేసినటువంటి మనిషి. ఆయనకు నాకు వ్యత్యాసం ఉంటుంది, ఉండదని నేను అనట్లే. సోషల్ మీడియాలో వీడియో చేసి 2 నిమిషాల వీడియో చేసి నేను ఏ పార్టీలకు పోను కాంగ్రెస్లోనే ఉంటా అని చెప్పని అన్నారు. నేను ఏమంటున్నా, పత్రికల్లో కథనాలు వస్తే నువ్వు సోషల్ మీడియాలో వీడియో ఎట్ట పెడతావు? రండి, పత్రికల్లో కూర్చోండి, మీడియాని పిలవండి, ప్రింట్ మీడియాని పిలవండి, కూర్చోండి. నేను టీఆర్ఎస్లోకి పోను, ఇదంతా బూటక ప్రచారం, మీరు రాయకండి, ఇంకొకసారి నా పేరు ప్రస్తావించకండి అని చెప్పండి డైరెక్ట్గా. అదే కోరిన తప్ప వేరే లేదు. మరి బహుశా ఆయనకు ఉద్దేశం ఉందేమో పోవాలని, అధికార పార్టీలోకి పోవాలని ఆయనకు ఉద్దేశం ఉండొచ్చు, ఆయన వ్యక్తిగత విషయం. మేమేమంటున్నాం అంటే పోతే పో, పార్టీని డ్యామేజ్ చేయకు అంటే టీఆర్ఎస్ వ్యూహమా? కాంగ్రెస్లో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డితో వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్తో ఏది ఈటల మీద మాట్లాడించి ఆ తర్వాత తీసుకోవాలన్నా? మరి టీఆర్ఎస్ స్క్రిప్ట్ ఫాలో అయినప్పుడు నిజంగానే కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ స్క్రిప్ట్ ఫాలో అయ్యిందని మేము అంటున్నాం. ఒకవేళ ఫాలో అయితే కేసీఆర్, కేటీఆర్, గంగుల కమలాకర్ గారు లైన్లో ఆయన నడిస్తే మరి ఇక్కడ పార్టీకి నష్టం జరుగుతుంది కదా. ఈయన ఇప్పుడు కాకపోతే 2 నెలలకు పోతాడు కావచ్చు పార్టీ వదిలి. మరి ఈ 2 నెలల పాటు పార్టీకి నష్టంగా జరుగుతుంది కదా. నష్టపోకుండా, పార్టీ నష్టపోకుండా మేము మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మా పార్టీని కాపాడుకునేటువంటి విషయాలు మేము మాట్లాడుతున్నాం. గతంలో పోటీ చేసినప్పుడు 6,000 ఓట్లు పైచిలకు వచ్చినాయి కౌశిక్ రెడ్డి గారికి. సో మరి ఇక్కడ ఆ మేరకు ఆయన ఎమ్మటి పోయే అవకాశం ఉంటుందా? ఒకవేళ పార్టీ మారితే మరి పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది? కౌశిక్ రెడ్డి పోటీ చేసినప్పుడైనా, గతంలో అభ్యర్థులు పోటీ చేసినప్పుడైనా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కు ఉంది. సరే, గతంలో పోటీ చేసినప్పుడు ఇతర అభ్యర్థులు పోటీ చేసినప్పుడు 60,000 ఓట్లు రాకపోవచ్చు. కానీ మీరు నిశ్చితంగా పరిశీలిస్తే మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, మొన్న జరిగిన ఎన్నికలు, సాధారణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఏదైతే ఉందో 18, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పోటాపోటీగా ఉంటుంది. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. 5 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలన జరిగింది, కేసీఆర్ పరిపాలన జరిగింది. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పి మొత్తం రాష్ట్ర ప్రజల భావన ఉంది. అదే రకమైనటువంటి ప్రచారం జరిగింది. మా ఓట్ బ్యాంకు, అదేవిధంగా కాంగ్రెస్ వైపు చూసినటువంటి ఓటర్లు, ఈ నియోజకవర్గంలో పనిచేసేటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు నికాసుగా పార్టీని వదలకుండా, ఈ క్రైసిస్లో కూడా, ఇంత సంక్షోభంలో కూడా పార్టీని పట్టుకొని ఉండటం ద్వారానే మేమంతా, మాతో పాటుగా మా కార్యకర్తలు, మా నాయకులు, పెద్ద నాయకులు, మాతో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త చురుగ్గా పనిచేయటం, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటం ద్వారానే ఈ 60,000 పైచిలకు ఓట్లు వచ్చినాయి. మరి ఒకవేళ అనివార్య కారణాలలో పార్టీ మారితే మరి మీరు నిలబడటానికి రెడీగా ఉన్నారా మరి ఇక్కడ ఈ యొక్క హుస్నాబాద్లో? ఇప్పుడు రాజకీయాల్లో ఎదగాలని, పోటీలు చేయాలని, మంచి స్థానంలో ఉండాలని ఏ నాయకునికి ఉండదు చెప్పండి? నాకు కూడా ఉంటుంది అఫ్కోర్స్. కానీ ఆయన టీఆర్ఎస్లోకి పోయిన తర్వాత ఈ నియోజకవర్గంలో బలమైనటువంటి మనిషి ఎవరు ఉన్నారు, ఎదుటి పార్టీ ఏ క్యాండిడేట్ని పెడతా ఉన్నది, దీనికి కృష్ణారెడ్డి సరిపోతాడా, ఇంకో మనిషి సరిపోతాడా అని చెప్పి అప్పుడు మా పార్టీ, మా నాయకులు నిర్ణయిస్తారు. ఒకవేళ వాళ్ళు తప్పకుండా మా మనసులో అప్పుడు ఏమన్నా ఉంటే మేము చెప్తాము. తప్పకుండా మా నాయకులు ఆదేశిస్తే, మా నాయకులు చెప్తే తప్పకుండా పోటీ చేస్తాం. మరి ఒకవేళ కనుక ఇక్కడ ఎన్నికలు అరబరం అయితే మరి ఈటల వర్సెస్ టీఆర్ఎస్ వర్సెస్ మరి బీజేపీ, కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక్కడ బీజేపీ చాలా బలహీనంగా ఉందండి. ఇక్కడ బీజేపీకి అంత లేదు. ఏదో టీఆర్ఎస్ ఎక్కడ దుబాక్లో పెట్టినటువంటి క్యాండిడేట్ భర్త చనిపోయిందని భార్యకి ఇవ్వటం, ఆమె పూర్తిగా అక్కడ సూట్ కానటువంటి, అంటే ఎమ్మెల్యే స్థాయికి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఆమె అంత అనుభవం లేనటువంటి వ్యక్తి. అదే విషయంలో రఘునందరావు గారు అంతకుముందు 1-2 సార్లు ఓడిపోవటం, చాలా తక్కువ తేడాతో ఓడిపోవటం, అదంతా రఘునందరావు గారికి ప్లస్ అయింది. శ్రీనివాసరెడ్డి గారు కూడా మా పార్టీలో లేరు, అప్పటికప్పుడు మా దగ్గరకు వచ్చి జాయిన్ అయినటువంటి మనిషి. ఇంత తొందరగా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ రిసీవ్ చేసుకోలేదు. రఘునందన్ రావు గారు చాలా కాలంగా కొట్లాడుతున్నారు కాబట్టి ఆయనకు ప్లస్ అయితే కావచ్చు. అయితే దాంతో మొత్తం రాష్ట్రం మారిపోతుంది, అధికారంలోకి వచ్చేస్తామని చెప్పని అనుకున్నారు బీజేపీ వాళ్ళు. అది వరంగల్ ఎన్నికల్లో జరిగింది, జిహెచ్ఎంసీలో సరే 4-5 ఆ వరదలతోటి, ఆ వరదతోటి వాళ్ళకి ఏమైనా ప్లస్ అయితే అవ్వచ్చు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ స్థానం ఏంది, రాష్ట్రంలో వాళ్ళ పరిస్థితి ఏందని స్పష్టంగా కనబడ్డది. ఇక పోతే హుజురాబాద్కి వస్తే టీఆర్ఎస్తో తప్పకుండా పోటీ ఉంటుంది. ఎప్పుడు కానీ ఒక రాజకీయ పార్టీలో నిలబడ్డ అభ్యర్థి నేను నిలబడ్డా, ఇంకెవరు నిలబడ్డా కానీ నా పార్టీ గెలవాలని, నేను గెలవాలనే కోరుకుంటారు. తప్పకుండా కాంగ్రెస్ గెలవాలనేటువంటి ఆలోచనతో ఉంటుంది తప్ప ఈటల రాజేందర్ గెలవాలి, టీఆర్ఎస్లు గెలవాలనే ఆలోచన మాకెందుకు ఉంటుందండి? డెఫినెట్గా బరిలో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటాడు,
మా అధిష్టానం నిర్ణయించినటువంటి అభ్యర్థి ఉంటాడు. ఆ అభ్యర్థి తన గెలుపు కోసమే పనిచేస్తాడు తప్ప ఈటల రాజేందర్ గెలుపు కోసం పనిచేయడు, టీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేయడు. ఉన్నటువంటి వాళ్ళలో కౌన్సిలర్లు కూడా 5 మంది 4 ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇక్కడ. సో వాళ్ళతో సపోర్ట్ ఎలా ఉంటుంది మరి పార్టీ బలం కోసం? అంటే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో మరి రాజకీయంగా ప్రెస్ మీట్లు ఏమైనా ఉంటాయా ఈ యొక్క అనిశ్చితి పైన? రాజకీయంగా ప్రెస్ మీట్లు నడుస్తూనే ఉన్నాయి. ఈ కోవిడ్ పరిస్థితి వచ్చింది ఒకటి. ఈటల రాజేందర్ గారు ఒకటి స్పష్టంగా చెప్పట్లేదు. ఈటల రాజేందర్ గారు రాజీనామా చేయకుండా ఎమ్మెల్యేగా అట్లనే కొనసాగుతూ పోతే ఈ రాజకీయాలు ఇట్లనే ఉంటాయి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ప్రభుత్వం మీద జరగాల్సిన పోరాటం ఏందో మా వైపు నుంచి జరుగుతూ, ఒకవేళ ఈటల రాజేందర్ గారు కూడా ప్రభుత్వం ఆయన వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టి ప్రజల కోసం ప్రభుత్వం మీద ఏమైనా పోరాడితే కూడా మంచిది. అట్లాంటి వాతావరణం ఉండొచ్చు. ఒకవేళ కనుక ఆయన రాజీనామా చేసిందంటే తప్పనిసరిగా సమీకరణలన్నీ మారుతాయి, ప్రెస్ మీట్లు నడుస్తాయి, పోరాటాలు నడుస్తాయి. అవసరమైతే ఈటల రాజేందర్ నిండగడతాము, టీఆర్ఎస్ నిండగడతాము, తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోవడానికి పనిచేస్తాం. అయితే ఇప్పుడు జరుగుతున్న అనిశ్చితి ఏంటంటే ఈటల రాజేందర్ గారు బట్టి విక్రమార్క సిఎల్పీ నేత బట్టి విక్రమార్క కలవటం, అలాగే కొంతమంది బీజేపీ, అలాగే డిఎస్ శ్రీనివాస్ గారు కలవటం వల్ల అంటే కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుందో అనే అనుమానంలో కూడా ఉన్నారు ఇక్కడ. దీన్ని ఎలా చెప్తారు మరి మీ జిల్లా ప్రజలకు? ఇప్పుడు రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు, మిత్రువులు ఉండరు. ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటే ఆయన ఉండగా ఆ స్థానంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు మాట్లాడితే తప్పు, లేకపోతే ఇంకోరు మాట్లాడితే తప్పు, జీవన్ రెడ్డి గారు మాట్లాడితే తప్పు, నేను మాట్లాడితే తప్పు. ఆయన టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిండండి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఆయన రాజీనామా చేయకుండా ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేయకపోయినా మంత్రి నుంచి బర్తరఫ్ చేశారు కాబట్టి రాజకీయాలలో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరని అందరికీ తెలిసిన విషయమే కదా. ఏ నాయకుడైనా నా పార్టీలోకి వస్తే బాగుండని చెప్పి కోరుకుంటారు. ఓ బలమైన నాయకుడు బీసీ ఆయన రావటం ద్వారా ఏమన్నా మంచి జరుగుతుందనో, లేకపోతే రాష్ట్ర రాజకీయాలను మార్చడానికి ప్రభావితం చేయడానికి ఇంకో మనిషిని కలవటంలో తప్పులేదు. మీ పార్టీలకు రావడానికి స్వాగతిస్తారా? తప్పకుండా నేను నిర్ణయించేటువంటిది కాదు, రాష్ట్ర పార్టీ నిర్ణయిస్తారు. జిల్లా కిసాన్ డెఫినెట్గా చూడండి, ఒకటి ఈటల రాజేందర్ లాంటి మనిషి లేకపోతే ఆయన స్థాయిలో ఉన్నటువంటి మనిషి పార్టీలకు వస్తారా రారా అనేది ఆయన నిర్ణయించుకోవాలి. రెండోది, ఆయన ఒకవేళ వస్తానంటే ఆయన పార్టీలకు వచ్చేటువంటి విషయం నా చేతిలో ఉండదు, రాష్ట్ర పార్టీలో పెద్దల చేతిలో ఉంటుంది. అక్కడి నుంచి కాకపోతే రాహుల్ గాంధీ గారి చేతిలో ఉంటుంది, సోనియా గాంధీ గారి చేతిలో ఉంటుంది. మా పార్టీ ఏ నిర్ణయం చెప్తే ఈటల రాజేందర్ కాదు ఇంకో మనిషి వచ్చినా స్వాగతిస్తాం, కలిసి పనిచేస్తాము. ఈటల రాజేందర్ రమ్మని మేము కోరట్లే, ఆయన కనుక మా పార్టీలోకి వస్తానని చెప్పానంటే మా పార్టీ పెద్దలు చెప్పినటువంటి లైన్లో మేము పోతాం తప్ప మాకు వ్యక్తిగతమైన అజెండా అంటూ ఏమి ఉండదు. ఎంత పెద్ద నాయకుడు అయినా సరే కారు గుర్తును చూసి ఓటేస్తారు, అసలు అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ని చూసి ఓటేస్తారని నాగార్జున సాగర్లో అయితేనే మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా చెప్పుకోవడం జరుగుతుంది పార్టీ ప్రభుత్వం. మరి దీన్ని మీ యొక్క మరి ఈ యొక్క హుజూరాబాద్లో ఎలా ఉంటుంది సమీకరణాలు? ఇప్పుడు ఎంత పెద్ద పార్టీ అయినా ఎవరేం చేసినా ఒకసారి సాధారణ ఎన్నికలు అయ్యి ఆ పీఠంలో ముఖ్యమంత్రి కూర్చున్న తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ 5 సంవత్సరాల మధ్యలో వచ్చేటువంటి ఏ ఎన్నికలైనా సాధారణంగానే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుస్తారు. ఎందుకంటే ఈ ఉదాహరణకి ఈ ఎన్నికల్లో ఇంకోరో గెలిస్తే అక్కడ జానారెడ్డి గారు ఉన్నారు, జానారెడ్డి గారి పేరు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాను. సాగర్లో ఒకవేళ జానారెడ్డి గారు గెలిస్తే ఏమవుతుంది? జానారెడ్డి గారు గెలుస్తారు. కానీ ఎంత దుష్ప్రచారం అంటే ఒకవేళ జానారెడ్డి గారికి గెలిస్తే టీఆర్ఎస్ కనుక ఓడిపోతే మీ పెన్షన్లు పోతాయి, మీకు వచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ కంప్లీట్గా ఆగిపోతాయి అనేటువంటి ప్రచారం చేసిండ్రు. ఇంకా ప్రజలు భయాందోళనతో ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలకు నిజంగా ఆశపడుతున్నారు. ఇవన్నీ ఎక్కడ పోతాయో అని చెప్పిన అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. రెండోది, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ గారు రాజీనామా బర్తరఫ్ కాగానే ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీని 4 సిఐలని 3 సిఐలని ఎంఆర్ఓల్ని ఆర్డీఓల్ని అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అంటే ఏం చేస్తుంది మీరు ఊహించుకోవాలి. దీనిలో అంటే ఏదో మనం అభూత కల్పనలు కాదు ఇది. వాళ్ళందరిని ఎందుకు చేశారంటే గతంలో ఈటల రాజేందర్ చెప్పినట్టు వాళ్ళు చేసేది. ఇప్పుడు అదే అధికారులు ఉంటే ఆయనకు వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఇంకా ఆయన ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కావచ్చు అని కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. హుజూరాబాద్ జమ్మికుంట సిఐలు మాత్రం అప్పటికి వారం రోజులు కూడా కాలేదు. వాళ్ళు 10 రోజులు, వారం 10 రోజులు అవుతుండాలి వాళ్ళు వచ్చి ఉద్యోగాల్లో కూర్చొని వాళ్ళ సీట్లో కూర్చొని వెంటనే తీశారు. అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు తీసుకొచ్చి కొత్తగా పెట్టిన వాళ్ళని మాత్రం టీఆర్ఎస్ ప్రభావితం చేసేది అన్నట్టే కదా. అట్లనే సాగర్లో కానీ ఇతర ఎన్నికల్లో కానీ ప్రభుత్వం ప్రభావితం చేసింది, వాళ్ళ అధికారులతో ప్రభావితం చేశారు, డబ్బు తీసుకొచ్చారు, మద్యం తీసుకొచ్చారు, బెదిరింపులు పాల్పడ్డారు. అప్పటికే ఆ నియోజకవర్గంలో
నేను చెప్పాగా ఇందాక, ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని ఓట్లు పడతాయి. సాధారణ ఈ గ్రామ స్థాయిలో ఉండేటువంటి ఎన్నికల్లో కానీ మండల స్థాయిలో ఎన్నికల్లో కూడా వాళ్ళ మనుషులు ఉన్నారు కాబట్టి, జడ్పీటీసీ ఎంపీపీలుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళంతా ప్రజల మీద ఒత్తిడి చేశారు, భయపెట్టారు, ఇన్ఫ్లుయెన్స్ చేశారు, విపరీతమైన ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అధికారులు అందరూ టీఆర్ఎస్ వైపు ఉండి ఆ గెలుపు కారణమయ్యారు. నిష్పక్షపాతంగా ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు ఇచ్చినటువంటి రూళ్ల ప్రకారంగా ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టకుండా, అనవసరంగా ఎవరికి ఒక చేతికి రూపాయి ఇవ్వకుండా, మద్యం దాగిపోయకుండా, ప్రలోభాలకు గురి చేయకుండా కనుక ఎన్నికలు జరిగుంటే ఇంతకంటే భారీ మెజార్టీతో అక్కడ జానారెడ్డి గారు గెలుపొందేవారు. చివరిగా ఒకవేళ ఎన్నికల అనివార్యం అయితే ఇక్కడ టీఆర్ఎస్ వర్సెస్ ఈటెల జరిగే సందర్భాలు ఉంటాయి. ఇక్కడ ప్రతిపక్ష పాత్ర ఈటెల పోషించవలసి వస్తుంది. మరి ఇప్పటిదాకా ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుంది? మరి ఇప్పుడు నేను చెప్పాను కదండి ముందే, అభ్యర్థులు ఎవరు, టీఆర్ఎస్లో ఏ అభ్యర్థి వస్తాడు, కాంగ్రెస్లో ఏ అభ్యర్థి ఉంటాడు, ఈటలో ఉంటారు అనుకోండి, ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అని చెప్పని అన్నారు. ఒకవేళ చేయాల్సిన పరిస్థితి వస్తే చేస్తా అన్నారు. మేము కూడా మీడియా ద్వారా వింటున్నాం. అట్లా వచ్చినప్పుడు అభ్యర్థులను బట్టి ఉంటుంది. ఎన్నికలు ముగ్గురు ట్రయాంగిల్లో ముగ్గురు మధ్యలో పోటీ జరిగినప్పుడు ఏమైనా జరగవచ్చు. ఈటలు గెలుస్తారనుకున్నప్పుడు నేను గెలవచ్చు, నేను గెలుస్తారనుకున్నప్పుడు ఇంకోరు పక్కోళ్ళు గెలవచ్చు. ఒక ఇద్దరు అభ్యర్థులు మాత్రమే బలమైన వాళ్ళు పోటీ పడ్డప్పుడు దానికి సంబంధించినటువంటి ఎన్నికల అంచనా మనం వేయవచ్చు రిజల్ట్స్ సంబంధించి. కానీ ఒక ముగ్గురు వ్యక్తులు బలమైనటువంటి వాళ్ళు పార్టీలకు సంబంధించి ఈటల, ఆ పక్కకి టీఆర్ఎస్, ఈ పక్కకు కాంగ్రెస్ ఒక బలమైన అభ్యర్థి కనుక ఉంటే ఆ గెలుపు అనేది, ఆ రిజల్ట్స్ అనేది మామూలుగా ఎన్నికల ఫలితాల మీద సర్వేలు చేసేటువంటి వాళ్ళకు కూడా కొంచెం కష్టతరంగానే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దీని పరంగా మీ యొక్క జిల్లా ప్రజలకు ఏం చెప్తారు, ఈ యొక్క హుజూరాబాద్ యొక్క విశ్లేషణ? హుజూరాబాద్కి సంబంధించినటువంటి రాజకీయాలకు వస్తే ఈటల రాజేందర్ గారిని టీఆర్ఎస్ బర్తరఫ్ చేసింది. బర్తరఫ్ విషయం అనేది ముఖ్యమంత్రికి, ఈటల రాజేందర్కి ఇద్దరికి మాత్రమే సంబంధించినటువంటి విషయం. భూములు కొనుగోలు, ఆక్రమణలు ఇవన్నీ నిరంతరాయంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు చూడాల్సినటువంటి పని. 5-10 సంవత్సరాల కింద నుంచి ఆక్రమణలు జరిగినప్పుడు, దాంట్లో ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు లేకుండా ఉన్నపలంగా ఒకే రోజులో టార్గెట్ చేసి ఇదంతా ఒక నాటకీయ పరిణామాలుగా కనబడ్డది. కాబట్టి ఇలా చేయటం కరెక్ట్ కాదు. ప్రభుత్వానికి ఒక పద్ధతి అంటూ ఉండాలి, సర్వేలకు ఒక పద్ధతి ఉండాలి, నిర్ణయం చేసడానికి ఒక పద్ధతి ఉండాలని చెప్పి మేము అన్నాం. ఏది ఏమైనా కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం విపరీతమైనటువంటి తప్పులు చేస్తుంది. రైతుల విషయంలో మొండిగా వ్యవహరిస్తున్నది. గాలులు వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి, రోడ్ల మీద వరికుప్పలు వేసి పెట్టారు. ఐకేపీ సెంటర్ల ద్వారా పోవాల్సినటువంటి ధాన్యం చాలా మందకొడిగా ముందుకు సాగుతూ ఉన్నది. రైతులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. పాండమిక్ కండిషన్లో, కరోనా పాండమిక్ కండిషన్లో జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు చాలామంది చచ్చిపోతున్నారు. ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్యను దాస్తుంది, మరణాల సంఖ్యను దాస్తుంది. ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ వైఫల్యాలు ఉంటుంటే కేవలం ఈటల రాజేందర్ చుట్టూ, కౌశిక్ రెడ్డి చుట్టూ ఈ రాజకీయాలు నడపటం, మాట్లాడటం అనేది సరైనది కాదు. మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రైతులకు మేలు జరగాలని, ఈ జిల్లాలో ఉన్నటువంటి కరోనా పేషెంట్ల యొక్క ప్రాణాలు కాపాడాలని, ఈ కరోనాని ఉచిత వైద్యంలోకి తీసుకోవాలి. పక్కన ఉన్నటువంటి తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మన రాష్ట్రంలో కూడా తీసుకోవాలని, పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రకారంగా ఆరోగ్యశ్రీలో దీన్ని చేర్చాలి. ఈ రకమైనటువంటి పోరాటాలు ప్రభుత్వం మీద చేసి మన హక్కులు సాధించుకుంటే బాగుంటుంది తప్ప ఈ రాజకీయాల వైపు మనం పోయి టీఆర్ఎస్ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామా, ఆ డైవర్షన్లోకి మనం పోకూడదు, మనం ట్రాక్ తప్పకూడదు అని చెప్పి నేను జిల్లా ప్రజలకు పిలిపిస్తున్నాం. మన హక్కుల కోసం పోరాడాలి, సంఘటితంగా పోరాడితే ప్రభుత్వాన్ని మెడలు వంచవచ్చు, మన హక్కులను సాధించుకోవచ్చు అని చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇదే మరి కిసాన్ జిల్లా ప్రెసిడెంట్ మరి పత్తి కృష్ణారెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, ఈటల రాజేందర్ విషయంలో కానీ, కౌశిక్ విషయంలో కానీ పార్టీ స్టాండర్డ్గా ఉంటుంది. ఎవరు వచ్చినా సరే పార్టీ స్టాండర్డ్ విధంగా ఉంటుంది. మరి పోటీ చేసే విషయంలో పార్టీ మరి నాకు సరైన సూచనలు ఇస్తే ఖచ్చితంగా నేను ముందులో ఉంటాను. ఖచ్చితంగా కూడా ఈ పాండమిక్ సీజన్లో రాజకీయం అనేది కొంచెం ఇబ్బందికరమైన కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అనివార్యమైన సందర్భంలో మాట్లాడటం జరుగుతుందని తెలియజేశారు. చూస్తుండే విత్ కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు.